హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పెసర మొలకలతో కర్రీ చేశానండి. ఇది చపాతీలోకి చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా పెసర మొలకల్ని ఒక నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ మూట కట్టేస్తే సాయంత్రానికి ఇలా మొలకలు వచ్చాయండి. వీటిని కుక్కర్లో వేసుకుని 2 విజిల్స్ రానిచ్చాను. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటాలు కట్ చేసుకోవాలండి. కుక్కర్లో ఇలా 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. పక్కన పాన్ పెట్టేసుకున్నానండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకుని 2 బిర్యానీ ఆకులు, జీలకర్ర వేసుకోవాలి. ఈలోపు నేను ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసేసానండి. ఇలా వేగాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకోవాలన్నమాట. ఈలోపు మీడియం సైజ్ టమాటాలు 2 మిక్సీ వేసేసుకుని ప్యూరీ లాగా చేసుకుంటే మనకి పని త్వరగా అయిపోతుందండి కర్రీ. ఇలాగా అవన్నీ వేగాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇలాగా వేసి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి మనకు కొంచెం బ్రౌనిష్గా వచ్చే వరకు వేయించుకోవాలండి. వేగాక పసుపును, ఉప్పు వేసేసుకుని ఒకసారి కలిపేసుకొని ఇంకొంచెం వేగనివ్వాలన్నమాట. ఇలా వేగాక మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా ఆయిల్లో వేగిపోయినాక మనం ముందుగానే చేసుకున్న టమాటా ప్యూరీ కూడా వేసుకొని కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలండి. ఇది ఆయిల్లో బాగా మగ్గి నూనె తేలాక మన ఉప్పు, టేస్ట్కి సరిపడా కారమును, గరం మసాలా వేసుకోవాలండి. ఇలా ఒకసారి కలిపేసుకుని మన కుక్కర్లోంచి ఉడికిన పెసర మొలకలు తీసుకుని దీంట్లో వేసేసుకోవాలి. ఎక్కువ మెత్తగా ఉడకనవసరం లేదండి. 2 విజిల్స్ వస్తే చాలు, మెత్తగా అయిపోతాయి. ఇలాగ కలిపేసుకొని ఇవి కూడా బాగా మగ్గనివ్వాలన్నమాట. అంటే పెసలకి ఈ టేస్ట్ అన్నీ మనకు ఉప్పు, కారం అన్నీ వాటికి పట్టాలి. ఇలా మగ్గాక ఆయిల్ తేలాక మన కూరకి సరిపడా, గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. చాలా ఈజీ అండి కర్రీ కూడా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనకు కావాల్సిన గ్రేవీ సరిపడా వాటర్ వేసేసుకుని కలిపేసుకుని కూర దగ్గరకు రానివ్వాలండి. చపాతీలోకి, పూరీలోకి దేనిలోకైనా బాగుంటుంది అన్నమాట. తర్వాత మనకి కొత్తిమీర వేసుకుని మనకు కూర కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో చూసుకొని ఆఫ్ చేసుకుంటామండి స్టవ్. ఇదిగోండి, ఇలా ఈ విధంగా వస్తే చాలు. పెసర మొలకల కర్రీ రెడీ అండి. ఇదైతే నేను చపాతీతో తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీంట్లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి కదా, అందరూ తినవలసిన కూర అండి ఇది.